హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన డార్లింగ్ ప్రభాస్ హిట్స్ అండ్ ఫ్లాప్ మూవీస్ గురించి తెలుసుకుందాం. ఇక మన వీడియో స్టార్ట్ చేస్తే, ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వర్. ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్ బాగా నటించాడు అని పేరు తెచ్చుకున్నా కానీ ఆశించినంత సక్సెస్ మాత్రం రాలేదు. అలా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. నెంబర్ 2 రాఘవేంద్ర. ఈ మూవీలో సాంగ్స్ బాగుంటాయి కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 3 వర్షం. 2004లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్గా నిలిచింది. వర్షం మూవీ ఓ పక్క చిరంజీవి అంజీ సినిమా, మరో పక్క బాలకృష్ణ గారి లక్ష్మీ నరసింహ మూవీ మధ్యలో రిలీజ్ అయిన ఈ సినిమా రెండు సినిమాల కన్నా ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ సినిమా. నెంబర్ 4 అడవి రాముడు. 2004లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక రీమేక్ సాంగ్తో మంచి ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ని మెప్పించలేకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 5 చక్రం. ఈ సినిమా ప్రభాస్ని నటనలో ఒక మెట్టు ఎక్కించిన సినిమా. ఈ సినిమాలో మ్యూజిక్ ఆల్బమ్ హిట్, కానీ ప్రభాస్ లాస్ట్లో చనిపోవడం మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోవడంతో ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 6 ఛత్రపతి. ప్రభాస్ కటౌట్కి ఎలా అయితే వాడుకోవాలో రాజమౌళి అలాంటి కథతోనే వచ్చి ప్రభాస్ని ఎలా చూపించాలో అలా చూపించాడు. అలా ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాగే ప్రభాస్ని స్టార్ హీరో చేసిన సినిమా. నెంబర్ 7 పౌర్ణమి. ఈ మూవీ మంచి ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేక ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 8 యోగి. కన్నడలో ఇండస్ట్రీ హిట్ అయిన శివన్న భోగికి రీమేకే ఈ యోగి. క్లైమాక్స్ యాక్సెప్ట్ చేయలేక ఆడియన్స్ ఈ మూవీని ఫ్లాప్గా నిలిచారు. నెంబర్ 9 మొన్న. ఈ మూవీ కూడా ప్రభాస్ కెరియర్లో ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 10 బుజ్జిగాడు. ఈ మూవీ ఫ్యాన్స్ని మెప్పించిన కామన్ ఆడియన్స్ని మాత్రం మెప్పించలేకపోయింది. బుజ్జిగాడు మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో మీకు కానీ తెలిస్తే కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. నెంబర్ 11 బిల్లా. ఈ మూవీలో ప్రభాస్ తప్ప ఇంకెవరూ సెట్ అవ్వరన్నట్లుగా స్టైలిష్గా చూపించారు, కానీ ఎక్కువ బడ్జెట్ కావడంతో ఎబో యావరేజ్గా నిలిచింది బిల్లా మూవీ. నెంబర్ 12 ఏక్ నిరంజన్. ఇది ఒక మాస్ కమర్షియల్ మూవీ. ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 13 డార్లింగ్. ఈ మూవీ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్. మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా. సింహ దాటికి హిట్గా నిలిచింది డార్లింగ్ మూవీ. నెంబర్ 14 మిస్టర్ పర్ఫెక్ట్. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చడంతో సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 15 ట్రబల్. ఈ సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవ్వడంతో, అది కాక భారీ బడ్జెట్తో తెరకెక్కడంతో ఈ సినిమా ఆడియన్స్కి నచ్చకపోవడంతో డిజాస్టర్గా నిలిచింది రెబల్ మూవీ. నెంబర్ 16 మిర్చి. ఈ సినిమా ప్రభాస్కి ఛత్రపతి తర్వాత మాస్లో ఓ మెట్టు ఎక్కించిందనే చెప్పాలి. అలా ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 17 బాహుబలి ద బిగినింగ్. తెలుగు సినిమా అంటే ఇది అని తెలియజేసిన సినిమా. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 18 బాహుబలి ద కంక్లూజన్. ప్రభాస్ క్రేజ్ని అమాంతంగా ఇండియా వైడ్ లేపిన సినిమా. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 19 సాహో. ఈ సినిమా బాహుబలి తర్వాత భారీ హైప్తో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ టాక్తో కూడా యావరేజ్గా నిలిచింది సాహో సినిమా. నెంబర్ 20 రాధేశ్యామ్. ఈ సినిమా భారీ బడ్జెట్, భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్కి ఏమాత్రం నచ్చకపోవడంతో డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 21 ఆదిపురుష్. ఈ మూవీ రామాయణం ఆధారంగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కడంతో, అదీ కాక చాలా ట్రోల్స్ని ఎదుర్కొంది. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. ఆదిపురుష్ మూవీ. నెంబర్ 22 సలార్. ఈ సినిమా భారీ యాక్షన్తో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 23 కల్కి 2898 AD. ఈ సినిమా థియేటర్లో రన్ అవుతుంది. ఇప్పటికే 1000 కోట్లు కొట్టి బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అవుతుంది కల్కి 2880 సినిమా.
ప్రభాస్ ఆల్ మూవీస్ ఒకసారి చూసుకుంటే ఈశ్వర్ యావరేజ్, రాఘవేంద్ర ఫ్లాప్, వర్షం బ్లాక్ బస్టర్, అడవిరాముడు ఫ్లాప్, చక్రం ఫ్లాప్, ఛత్రపతి బ్లాక్ బస్టర్, పౌర్ణమి ఫ్లాప్, యోగి ఫ్లాప్, మున్నా ఫ్లాప్, బుజ్జిగాడు యావరేజ్, బిల్లా ఫ్లాప్, ఏకమరంజన్ ఫ్లాప్, డార్లింగ్ హిట్, మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్, రెబల్ డిజాస్టర్, మిర్చి బ్లాక్ బస్టర్, బాహుబలి 1 ఇండస్ట్రీ హిట్, బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్, సాహో యావరేజ్, రాధేశ్యామ్ డిజాస్టర్, ఆదిపురుష్ ఫ్లాప్, సలార్ బ్లాక్ బస్టర్, కల్కి బ్లాక్ బస్టర్. ఇవి ప్రభాస్ హిట్స్ అండ్ ఫ్లాప్ ఆల్ మూవీస్ లిస్ట్. ఇందులో మీకు బాగా నచ్చిన టాప్ 5 మూవీస్ ఒక ఆర్డర్లో కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.